పలానా వేయాలండి. ఇంకా ఖచ్చితంగా మాత్రం ఓడే చేస్తామండి. మాకు డ్రైనేజే ప్రాబ్లం అండి. మంచినీళ్ళు ప్రాబ్లం ఉంది. మంచినీళ్ళు కూడా అన్ని చేసి పెడతారు మరి. మొన్న అభివృద్ధి జరగలేదంటే దానికి కారణం ఇది జనసేన వార్డులో అభివృద్ధి చేయలేదు. మనం రాబోయేది మన ప్రభుత్వం ఏమా అంటే మీ సొంత ప్రభుత్వం. అందులో సంవత్సరం చెప్పిన రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఇకపోతే నెక్స్ట్ టర్మ్ మేము బయట కూడా రాం. నేను ఇవాళ నేను నగ్గానంటే జన సైనికుల వల్ల నగ్గాల. నేను నగ్గుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల నగ్గుతున్నాను. ఎందుకంటే ఆయన సుమారు అప్పుడే 6 సార్లు నా పేరు ప్రస్తావించారు నగ్గించుకోమని. ఏ ఊళ్ళో అయినా సరే పిఠాపురం ఎవరి గురించి ఆయన అలా ప్రస్తావించారు. ఆయన ఎంత నమ్మకం నా మీద ఉంచాడు. అభివృద్ధి అనేది నా వరకు కూడా రావట్లేదు. ఇక్కడ ఉన్న కుర్రోళ్ళే అభివృద్ధి చేస్తారు. వాళ్ళు మీకు హామీ, నేను వాళ్ళకి హామీ. ఏమా బోడీగాడు వేసిన తర్వాత అసలు ఉన్న కులాయిలు కూడా పోయినాయండి. కులాయిలు అసలు మంచినీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది. అదే చెప్తున్నానమ్మా, ఇది సొంత ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీ ప్రభుత్వం. మీ పిల్లలే నన్ను తిప్పుతున్నా. మీ పిల్లలే మీకు హామీ. భరోసాలకు ఇవ్వాలండి. భరోసా వాళ్ళకి ఆల్రెడీ వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి అమలాపురం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆల్రెడీ ఫోన్లు వచ్చే ఉంటాయి. నాకు తెలిసి నిలబడతానా లేదనేది ఆల్రెడీ చెప్పే ఉంటారు. అయితే ఖచ్చితంగా చెప్తున్నాను, మళ్ళీ మీకు వీళ్ళ హామీ కుర్రోళ్ళు, నేను వాళ్ళకి హామీ. ఇది సొంత ప్రభుత్వం మంది. ఏమా ప్రతి